Hi, this is Subhash. Today I am going to explain about the cloud computing. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని మీద ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, స్టూడెంట్స్కి మెయిన్గా ఎక్కడ బెనిఫిట్స్ ఉంటాయి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నాం దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత ఆ క్లౌడ్ కంప్యూటింగ్ మనకి సూట్ అవుతుందా లేదా అని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే, మనకి డెస్క్టాప్ వాడతాం, ల్యాప్టాప్ వాడతాం, అట్లనే మనకి మొబైల్స్ కానీ ట్యాబ్స్ వాడుతూ ఉంటాం. ఇందులో మీకు డేటా అన్నది వాడిన తర్వాత చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. 32 GB కానీ 62 GB ఇట్లాగా అన్నీ అయిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే, డేటా ఎక్కువ అయిన తర్వాత మనం ఒక వెబ్సైట్ చేస్తున్నాం. ఒక వెబ్సైట్ చేసినప్పుడు ఒక పరిమితమైన కంటెంట్తో మనం అనుకుంటాం. కానీ తర్వాత ఏమనుకుంటామంటే, లేదు ఈ సైజు నాకు సరిపోదు, ఇంకా అనదర్గా మళ్ళీ ఇంకా కొన్ని స్టెప్స్ కావాలనుకున్నప్పుడు ఆ డేటా పర్మిట్స్ గురించి కానీ, మళ్ళీ డేటా క్రాష్ అవ్వడం కానీ, మనకి ఏదంటే వెబ్సైటు హ్యాంగ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని అధిగమించడానికి క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి దే విల్ గివ్ ద సర్వర్స్. మీ యొక్క డేటా అంతా కూడా సర్వర్లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ సర్వర్లో స్టోరేజ్ అయ్యేదే ఈ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మీరు చూస్తే మనకి అమెజాన్ వాళ్ళది వచ్చి AWS, గూగుల్ వాళ్ళది వచ్చి క్లౌడ్, అట్లాగే మైక్రోసాఫ్ట్ వచ్చి ఎజ్యూర్ అని టెక్నాలజీస్ ఉంటాయి. ఈ చాలా డిఫరెంట్ టెక్నాలజీస్, ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి. అయితే ఇందులో మనం క్లౌడ్ కంప్యూటింగ్ మనకి సూట్ అవుతుందా లేదా, దాన్ని ఎలా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లౌడ్ నేర్చుకున్న ఎనీ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, మనం సాఫ్ట్వేర్ రంగంలో జాబ్కి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు యూ మస్ట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్లో మీరు బాగా ప్రజెంట్ చేయగలిగితేనే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. అలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్నాలజీని నిర్ణయించుకున్నప్పుడు కానీ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతున్నాయా లేదా. ఎందుకంటే మీతో పాటు చాలామంది టీంలో మీరు వర్క్ చేయాలి. మీ పైన కానీ మీ సుపీరియర్స్ కానీ అందరితో మీరు వర్క్ చేయాలంటే మీ కమ్యూనికేషన్ బాగుండాలి, మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ గుడ్గా ఉంటే ఆటోమేటిక్గా దే విల్ టేక్ యూ. కానీ ఈ కంప్యూటర్ కోర్స్ని ఎలా నేర్చుకోవాలి, అసలు ఈ టెక్నాలజీని ఏ ఇన్స్టిట్యూట్స్ మనకి అమీర్పేటలో కానీ ఇలా హైదరాబాద్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మనకి ఎవరు అందిస్తున్నారు, మనకి ఎవరు దీని గురించి బాగా చెప్పగలుగుతున్నారు. చాలా ఆల్రెడీ మేము కొన్ని వెబ్సైట్స్లో కూడా అంతకుముందు కూడా మీకు చెప్పాం. స్వయం అనే వెబ్సైట్ పోర్టల్ ఉంది, అందులో కూడా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మీరు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నప్పుడు AWSకి వెళ్దాం అనుకుంటున్నాం, మనకు ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం నేర్చుకుంటాం. కానీ ఇంటర్వ్యూలో ఫేస్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఇంటర్వ్యూలో మనం ఏం చెప్తామంటే, నేను ఇలా ప్రాజెక్ట్ చేశానండి, ఇలా ప్రాజెక్ట్ చేశానని చెప్తాం. దాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలగాలి. అక్కడ అది రావాలంటే మీరు ఇక్కడ టెక్నాలజీలో ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మనకి ఎందుకు సర్వర్స్ క్రాష్ అవుతాయి, తర్వాత డేటా అంతా దాన్ని కూడా సర్వర్స్ ఎలా మెయింటైన్ చేస్తాయి, అది మెయిన్ ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది, దీని మీద కనుక మీరు అవగాహన ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మంచిగా ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు గత 5 to 6 years నుంచి చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చాలా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి హైదరాబాద్ అనే కాదు, చాలా ఎక్కడైనా కూడా చాలా అవకాశాలు పెరిగాయి. ఎందుకంటే ఎవ్రీ బిజినెస్ హ్యావ్ దేర్ ఓన్ వెబ్సైట్ అండ్ ఆల్ ఫేస్బుక్ కానీ ఇలా అన్ని క్యాంపెయినింగ్స్ చేసుకోవాలంటే వాళ్ళకు ఒక వెబ్సైట్ కానీ, ఒక యాప్ కానీ, ఒక డైనమిక్ కానీ, ఒక స్టాటిక్ వెబ్సైట్ కానీ, ఇలా యాప్స్ కానీ ఏదో ఒక వెబ్సైట్, మీ యొక్క బిజినెస్ రియల్ ఎస్టేట్ అయితే, లేకపోతే మీ బిజినెస్ కనుక ఏదైనా స్కూల్ అయితే, దీని గురించి అంతా కూడా మీ వెబ్సైట్లో పొందుపరుచుకోవాలి. కాబట్టి డేటానంతా కూడా స్టోరేజ్ చేసే కెపాసిటీ కానీ ఆ సర్వర్లో ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుందంటే మీ క్లౌడ్ కంప్యూటింగ్లోనే దాన్ని మీ సర్వర్కి ఏదైతే మీరైతే తీసుకుంటారో ఆ ప్యాకేజు దాన్ని బట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది ఆధారపడి ఉంటుంది. మన యొక్క డేటా మీరు యాజ్ పర్ యూస్ మీరు ఇంతే వాడుతున్నారు, ఈ వారంలో ఇంత వాడతారు, లేకపోతే ఈ నెలలో ఇంత వాడతారు, దాన్ని బట్టి మీకు సర్వర్ ఛార్జెస్ ఉంటాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అనుకున్నప్పుడు నాకు ఒక క్లయింట్కి కొన్ని నీడ్స్ ఉంటాయి, ఆ నీడ్స్ బట్టి ఉంటాయి అన్నమాట. ఇది జనరల్గా చెప్పాలంటే మన యూసేజ్ని బట్టి, మనం ఎంత అయితే యూజ్ చేస్తామో, మన మొబైల్ ఫోన్ ఉంది, అందులో మనం రోజుకు ఒక 1 GB వాడచ్చు డేటా, లేకపోతే 1.5 వాడచ్చు, ఆ యూసేజ్ని బట్టి బిల్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సర్వర్లో ఎలా అంటే మీ యూసేజ్ని బట్టి వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ దాన్ని ఎట్లా అన్నది వాళ్ళు మీ తీసుకున్న వెబ్సైటు ఎంత పరిమితిలో ఉంది దాని గురించి అంతా కూడా మీకు ఇందులో స్టోరేజ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఎన్నో కొత్త అప్లికేషన్స్, ఎన్నో కొత్త నీడ్స్ క్రియేట్ అవుతున్నాయి ఆఫ్టర్ ద కరోనా. కాబట్టి మీరు ఈ కంప్యూటింగ్ కోర్స్ని, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు దాని గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు కూడా మినిమం బేసిక్ ఆన్సర్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద హెచ్ఆర్. కాబట్టి ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా థరోగా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైమ్స్ ఏ టెక్నాలజీ మనకు సూట్ అవుతుంది, అది కోడింగ్ ఉందా లేదా, లేకపోతే నాన్ కోడింగా, ఇట్లా కనుక దాని మీద మీకు అవగాహన ఉంటే దెన్ యూ కెన్ గెట్ ద గుడ్ జాబ్ వెరీ ఫాస్ట్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.